జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు కుప్పానికి తీసుకువస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు రెడ్డి తెలుసుకుందాం. రామారావు. శంకరి, జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని పోలీసులు కుప్పంలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. అయితే అతను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఒక పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దానికి సంబంధించి కుప్పంలో వచ్చిన ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ నెల 15వ తేదీన పూడి శ్రీహరిని విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 16వ తేదీన కుప్పంలో కోర్టులో హాజరుపరిచారు. అయితే కుప్పంలో ఉండే కోర్టు ఆయన్ను రిమాండ్ కు పంపించేందుకు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఈ రిమాండ్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కుప్పం పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ హైకోర్టులో వేసిన పిటిషన్ పై హైకోర్టు కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఈ సస్పెండ్ చేసిన తర్వాత పూడి శ్రీహరి సస్పెన్షన్ ఉత్తర్వులపై నేపథ్యంలో తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలి అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును అభ్యర్థించినప్పటికీ హైకోర్టు దానికి తిరస్కరించింది. ఆ తర్వాత ఈ హైకోర్టు ఉత్తర్వులపై ఆయన వెంటనే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నిన్న అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు గానీ లేకపోతే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గానీ అంగీకరించలేదు. మీరు వెళ్లి హైకోర్టులోనే తెలుసుకోండి అని